ఇదేంటి ఇప్పుడే కదా ఎండుంది, అప్పుడే మబ్బులు వచ్చేసాయేంటి? ఇది నా నైటీలోకి సరిపోతుంది. అబ్బబ్బా, ఈరోజు ఒళ్ళు పులిసిపోయింది. పొద్దున్నుంచి ఒకటే పని. సరే సర్లే, వచ్చి పడుకో, అలసిపోయావు కదా. ఒసే భాగ్యం, ఏమైంది? ఏంటా చెప్పుడు? ఏవండి, ఆ చున్ని నన్ను చంపాలని చూస్తుంది. అది నా గొంతుకు ఉరివేసినట్టు బిగుసుకుపోయిందండి. అది గొంతుకు పట్టుకోగానే మాటలు కూడా రాలేదండి. ఇదిగో చూడండి చున్ని. చున్నీయా? ఓసేయ్, ఏమైందే నీకు? ఇక్కడ ఏమీ లేదు. నీకేదో పీడకల వచ్చినట్టుంది. నువ్వు భయపడింది చాలక నన్ను భయపెట్టావు. అబ్బా నిజమండి, ఆ చున్ని నా గొంతుకు బిగుసుకుంది. కావాలంటే పైకి వెళ్ళి చూద్దాం పదండి, అక్కడ ఆ చున్ని ఉండదు. చెప్పాను కదే, అలా ఏమీ లేదని. ఈ రోజంతా నువ్వు చున్నీ బాగుంది అని తిరిగావు కదా, అందుకే నీకు అలా అనిపించుంటుంది. అదేదో పీడకల. వెళ్ళి నీళ్లు తాగి దేవుడికి దండం పెట్టుకుని పడుకుందాం పదా. ఏవండి, నాకెందుకో దెయ్యంలా అనిపిస్తుంది, భయమేస్తుందండి. ఓసే, ఒక దెయ్యం జోలికి ఇంకో దెయ్యం రాదే. అది దెయ్యాల రూలు. అయినా నీకు మించిన పెద్ద దెయ్యం ఎవరుంటారే? పడుకో. చికిరి 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 చికిరి. రే, ఎవడ్రా అది? మావా, నేనే. ఏంటి, నువ్వేనా? ఇంత పొద్దున్నే లేచావంటే నమ్మలేకపోతున్నాను రా. అదేం లేదు మామా, సిరి ఈ రోజు మన ఇంటికి వస్తా అంది, అందుకే తొందరగా లేచా. అయిపోయింది నాకు కథం. రే, తొందరగా రండ్రా, దోశలు వేస్తున్నాను, వేడివేడిగా తిందురు. అక్క, వేడివేడిగా 4 గుడ్డు దోశలయ్యే. ఇంట్లో గుడ్లు లేవురా. ఏంటి, గుడ్లు లేవా? ఇంట్లో సరుకులు అయిపోయిన వెంటనే తీసుకొని రావాలని తెలీదా? కనీసం కన్న కొడుక్కి గుడ్డు దోశ కూడా పెట్టలేరా మీరు? ఏంట్రా గుడ్డ? నీకు ఫుడ్ పెట్టడమే ఎక్కువరా ఎదవా. తల్లిదండ్రులు ఇద్దరం కష్టపడి పని చేసి నీకు కూడు పెడుతూ ఉంటే తిని పందిలా పలుస్తున్నావు. నోరు మూసుకొని పెట్టింది తిను. మామా, పద మనం వెళ్ళి గుడ్లు తెచ్చుకుందాం. మావా, అక్కడ చూడు ఎన్ని గుడ్లున్నాయో. ఒరేయ్, అవి ఏ పాము గుడ్లో బల్లి గుడ్లో అయి ఉంటాయిరా, మనకెందుకు వచ్చింది? ఏదైతే ఏముంది మావా, గుడ్డే కదా. షాప్ లో ఒక్క గుడ్డు 8 నుంచి 10 రూపాయలు ఉంది. ఇక్కడ ఫ్రీగా దొరుకుతుంటే అది ఇదంటావు. పద. ఓయమ్మో, ఇవి పాము గుడ్లురా, పరిగెత్తు.
ఏరా గుడ్లు తెచ్చారా? ఆ, అమ్మా ఇంకెక్కడ గుడ్లు, ఈ ఎదవ ఫ్రీ గుడ్లు అని పాము గుడ్లని గెలికాడు, అందులో నుంచి పాములు బయటకు వచ్చాయి. ఆంటీ, అంకుల్, ఆ, చూసింది చాలు, అక్కకి తెలిసిందంటే పొరక ఇరిగిద్ది. ఏమ్మా సిరి, బాగున్నావా? రారా. ఎవరొచ్చారా అంతలా అరుస్తున్నారు? ఏమ్మా సిరి, నువ్వేనా? ఎప్పుడొచ్చావు? బాగా ఉన్నావా? నమస్కారం అంకుల్. ఆ, చల్లగా ఉండమ్మా, లే. బాగున్నారా అంకుల్? ఆ, బాగా ఉన్నానమ్మా. చూసి నేర్చుకోరా ఎదవా, పెద్దల్ని ఎలా గౌరవించాలో. నువ్వు ఉన్నావు పనికి మాల ఎదవా. ఒరే రాజు, ఇదంతా నీ ట్రైనింగే కదరా, భలే ట్రైనింగ్ ఇచ్చావులే. కాళ్ళు కనిపించగానే పొర్లి పొర్లి దండాలు పెడుతుంది. మనుషుల్ని కాక పట్టడంలో మీరు కింగులరా. అందుకే మామ నీకు ఇంకా పెళ్లి కాలేదు. కాబోయే అత్తకి మామకి దండం పెడుతుంది, దాన్ని కాక పట్టడం అంటారా? ఛీ, నీ అబ్బా, ఇప్పుడు దానికి నా పెళ్లికి ఏం సంబంధం రా? ఎవరమ్మా ఈ అమ్మాయి? ఏంట్రా, ఈ అమ్మాయి ఎవరు నీకు తెలీదా? అందుకే కదా మామ అడిగింది. ఈ అమ్మాయి సిరిరా, మన ఇంటి పక్కన 4వ ఇంట్లో ఉంటారు. చిన్నప్పుడు కలిసే తిరిగేవారు. మర్చిపోయావా? చదువు కోసం సిటీకి వెళ్ళింది అంతే. ఆ సిరి, నువ్వా? ఎలా ఉన్నావు? చూసి చాలా రోజులు అవుతుంది కదా, అందుకే గుర్తుపట్టలేదు. ఓ అవునా, పర్లేదు రాజు. చూసావా అమ్మా, నా కొడుకని చెప్పుకోకూడదు కానీ చాలా మంచివాడు. శ్రీరామచంద్రుడు. రోడ్డు మీద అమ్మాయిలు వెళ్తున్నా కూడా కన్నెత్తు కూడా చూడడు. చూసావు కదా, నువ్వు పక్కింటి అమ్మాయివైనా అస్సలు తెలీదు, అంత మంచివాడు. అబ్బా కమలాసన్, ఏం యాక్టింగ్ రా. ఇన్నే కదరా, ఒకరి మూతి ఒకరు క్లోజప్ లో పెట్టి చూసుకున్నారు. మావ నీకు దండం పెడతాను, ఊరుకో. భాగ్యం, సిరికి వేడివేడిగా 4 దోశలు వేసివ్వు, తింటుంది. ఆ అవును సిరి, ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. వద్దాంటీ. పర్వాలేదమ్మా, తిను. తినడానికి సిగ్గుపడకూడదు. అవును సిరి, ఆడవాళ్ళు ఎప్పుడు బాగా తినాలి, తినడానికి అసలు సిగ్గుపడకూడదు. సిగ్గుపడితే మన కడుపే కాలుతుంది. ఆ, కొంతమంది ఉంటారమ్మా, ఠూ అన్నా చీ అన్నా కుక్కని కొట్టినట్టు కొట్టినా మళ్ళీ ఇంటికొచ్చి పంగుల్లా తింటారు. అసలు సిగ్గే ఉండదు వాళ్ళకు. ఇదిగో అమ్మా, తిను. సరే భాగ్యం, నేను వెళ్ళొస్తాను. నెమ్మదిగా తినమ్మా. సిరి, తాగు తాగు. రే రాజు, నీళ్లు నీళ్లు. ఏహే దొబ్బే, పందిలా తినడమే కాదు, నీళ్లు కూడా పక్కనే పెట్టుకోవాలి. తినేటప్పుడు నెమ్మదిగా తింటే చస్తావా? నేనివ్వను, దొబ్బే. అంటే మామ, అది అమ్మాయి కదా అని. సరే ఆంటీ, నేను వెళ్ళొస్తాను మరి. సరే సిరి. రాజు, చెల్లిని ఇంటి దగ్గర దింపిరా. రాజు, చెల్లిని ఇంటి దగ్గర దింపిరా. చెల్లిని ఇంటి దగ్గర దింపిరా. రే, ఏంట్రా అలా బిగుసుకుపోయావు? వెళ్ళు. వసేయ్, ఇంటికొచ్చిన ప్రతి అమ్మాయి చెల్లె అవుతుందా నీ అంకమ్మ? సరేరా, వెళ్ళిరా. అన్నయ్య, వెళ్దామా? హలో మాస్టారు, చెల్లెమ్మని జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపండి. రోడ్డు మీద పోకిరి వెధవలుంటారు, వెళ్ళండి. అన్నయ్య అన్నావంటే ఎదురవనా, అల్లుపై ఉన్నావంటే కదనవనా, చెల్లిపోని బంధం నీదమ్మా ఓ చెల్లెమ్మా. ఏంట్రా, ఏమైంది అంతలా నవ్వుతున్నారు? నేను వెళ్ళిపోతాను.
రాజు రాజు ఆగు. సారీ కోపం వచ్చిందా? మరి రాదా? నీ కోపం ఎలా పోగొట్టాలో నాకు బాగా తెలుసు. అబ్బా, ఓన్లీ ఫ్లయింగ్ కిస్సేనా? డైరెక్ట్ గా చెంప పగులుద్ది. వద్దులే, వద్దు. హలో. హా, సరే ఎవరి సిరి? మా నాన్న రేపు వస్తున్నాడంట. అబ్బా చి, అప్పుడే వస్తున్నాడా? ఆ, పసుపు లేదేంటి? నిన్ననే కదా ప్యాకెట్ పసుపు పోసాను ఇందులో. ఎక్కడికి పోయింది ఇప్పుడు?